ఏదేమైనా అని ఇలా డైట్ గీట్ ఏం లేదు, చాలా తృప్తిగా తింటాను నేనైతే. చూడడానికి మాత్రం కళ్ళకి ఇంపుగా నడుతుంది. ఎన్ని రోజులైందిరా నాయన తిని అన్న అదే అనిపిస్తుంది. టమాటో పచ్చడి నెయ్యి అయితే అదిరిపోయింది. కానుగు చెట్ల నీడలను కానక స్వప్నప సజ్జ మీద నిద్రణత హాయి గొలపక సదా శయనింపక నీ మహాంధకారమున మనసు శాంతి గొలపనే. కొంచెం కూడా యాస్టకు రాదా నీకు, వెజ్ ఏ రాదా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం, నా కోసం, నా కడుపు కోసం ఫైనల్ ఈరోజు వెజ్ తిందామని ఫిక్స్ అయినా. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికి మా వందలు, అందరిట్లో మంచిగా అయితే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా కరీంనగర్ వచ్చినాము. కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోతున్నాము. అయితే ఒక వారం 15 రోజుల నుంచి నాన్ వెజ్ నాన్ స్టాప్గా తింటూనే ఉన్నాం. తిని 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 యాస్టకు వచ్చింది. ఫైనల్గా వెజ్ తిందామని బుద్ధి పుట్టింది. కడుపు నిండా వెజ్ తిందామని గట్టిగా ఫిక్స్ అయినా. మస్తు మంది కూడా అడుగుతున్నారు, ఎప్పుడు నాన్ వెజ్ అయినా కొంచెం కూడా యాస్టకు రాదా నీకు, వెజ్ ఏ రాదా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం, నా కోసం, నా కడుపు కోసం ఫైనల్ ఈరోజు వెజ్ తిందామని ఫిక్స్ అయినా. అయితే నాకు సిద్దిపేట సబ్స్క్రైబర్ ఉన్నాడు విశ్వ అని చెప్పేసి, ఆ అన్నకు ఫోన్ చేసిన. నేను ఏం చెప్పానంటే సిటీలోకి రాకుండానే సిద్దిపేట ఫ్లైఓవర్కి కొంచెం వెనకాలనే అక్షయ అనే రెస్టారెంట్ ఉంటుంది, అలా ట్రై చేసి ఇచ్చా బాగుంటుంది అన్నాడు. రేపు పోదాము. ఈ టైంకి అసలు మీల్స్ రెడీ అయినాయో లేదో తెలియదు, ఎందుకంటే 11:30 అవుతుంది కదా. పోదాం, పోయి మంచి మీల్స్ తీసుకొని కడుపు నిండిగా తృప్తిగా తిందాము. చలో చలో సిద్దిపేట అక్షయ హోటల్. ఫైనల్గా సిద్దిపేట అక్షయ హోటల్కి వచ్చినాము. అరిటాక్ భోజనం చెప్పినాం. ఎన్ని ఐటమ్స్ వస్తాయనంటే వైట్ రైసు, ఫ్లేవర్డ్ రైసు, వెజ్ కర్రీ, ఎనీ 2, వెజ్ ఫ్రై, దాలు, సాంబార్, రసం, రోటి పచ్చడి, మజ్జిగ చారు, కర్డు, అప్పడం, స్వీటు, బనానా, పుల్కా, గీ, పౌడర్స్, పికిల్స్. దీని కాస్ట్ 250 రూపీస్. మనం చాలా ఎర్లీగా వచ్చినాం. నాకు తెలిసి వీటి మీల్స్ తినేటోళ్ళం ఫస్ట్ మనమే. 11:49 అవుతుంది టైం. టిఫిన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. టిఫిన్స్ ఎట్లున్నాయంటే 100, 120 అట్లున్నాయి. ఇడ్లీలు, జొన్న ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ, బటన్ ఇడ్లీ, వెజిటబుల్ ఇడ్లీ, అబ్బో, స్పినాచ్ ఇడ్లీ, స్ప్రౌట్స్ ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ. 100, 120. దోశలు అయితే అంతే, 100 నుంచి 140 వరకు ఉన్నాయి దోశలు. దోశలు కదా, వడలు ఇవి. బోండాలు అయితే 160. దోశలు అయితే 140 వరకు ఉన్నాయి. మిల్లెట్ దోశలు అయితేనేమో 140 నుంచి 170 వరకు ఉన్నాయి. మెయిన్గా వాష్రూమ్స్ ఉన్నాయి కదా, హైవే కాబట్టి వాష్రూమ్స్ ఫ్యామిలీతో వస్తే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచిగా ఉన్నాయి వాష్రూమ్స్. వెనకాడ కూడా ఫస్ట్ టైం ఇట్లాంటివి చూడడం మనం. నేను ఇందాక ఇటు నుంచి ఓపెన్ చేస్తున్నా. మూలలు కొట్టిన అదే కదా, బాగుంది ఇట్లా మంచి వ్యూ, పొలాల వ్యూ, మంచి ఆకాశం, పొలాలు, తాడి చెట్లు. మీల్స్లో ఏమేమి వచ్చినాయి అంటే పొడి ఒకటి, రోటి పచ్చడి, దొండకాయ, కొబ్బరి ఇంకా పల్లీలతో ఫ్రై, కలిసి మజ్జిగచారు అనుకుంటా, మజ్జిగచారు, పెరుగు, ఇది మునక్కాయ ఆలుగడ్డ కూర, ఆకుకూర పప్పు, సాంబార్, ఇది ఒక అదే మిక్స్డ్ వెజ్ కర్రీ ఒకటి, పుల్కా, అరటిపండు, పాపడ్. చూడడానికి మాత్రం కళ్ళకి ఇంపుగా నడుతుంది. ఎన్ని రోజులైందిరా నాయన తిని అన్న అదే అనిపిస్తుంది. బా వేడిగా ఉందిరా. ఫస్ట్ నాకు తెలిసి మనమే మీల్స్ పప్పుతో తిందాం. సిద్దిపేట అక్షయ హోటల్లో వెజ్ మీల్స్ ఫస్ట్ బైట్ మీతో పాటు, మా వాళ్ళతో పాటు నేను. బా అవునా, కమ్మ ఉంది. చట్నీ చూస్తేనే అర్థమైపోతుంది కమ్మ ఉంటుంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయి పప్పు. పప్పు వేసి గిన్నె చూడండి అని చెప్పాను కదా కదా. ఇదిగో బాగుందిరా.
నాకు మస్తు ఇష్టం ఇట్లా కూర. బీన్స్, కొబ్బరి, క్యారెట్. ఏదేమైనా కానీ ఇలా డైట్ గీట్ ఏం లేదు, చాలా తృప్తిగా తింటా నేనైతే. కూడా పప్పు కలుపుకుంటే మ్మ్. దీనిలో కూడా పప్పు కలుపుకుంటే బాగుంది నిజంగా. బగారా పప్పు కానీ బగారా సాంబార్ కానీ చాలా కమ్మ ఉంటాయి కదా. సాంబార్ వద్దు. బాగుంది. బాగుంది. వైట్ రైస్ లేకుండా మొత్తం ఇళ్ళకే తినేటట్టున్నాగా నేను. బగారా ఎక్కువ ఫ్లేవర్ ఉండదు, లైట్ ఉంటుంది కదా, ఇంకా ఏదైనా తినొచ్చు. బాగుంది. అంటే దీంట్లో అంత తోపు కాదు కానీ కమ్మగా ఉంది. కొన్ని ప్లేస్లల్లో ఎక్కువ ఐటమ్లు పెడతారా, కమ్మగా అనిపించవు. మీరు టేబుల్లో 25 ఐటమ్స్ 30 ఐటమ్స్ ఉంటుంది తప్ప ఒక కర్రీ, ఒక పప్పు, ఒక సాంబార్ ఇద్దరు పెట్టేసి ఒక ఫ్రైలో పెట్టేసి సరిపోతుంది. కమ్మ ఉంది. అంటే తింటుంటే తినబుద్ధి అయ్యేటట్టు. టమాటా చట్నీతో తిన్నాం. ఆ పొడిలే వద్దు, ఈ పొడి మంచిగా అనిపిస్తుంది. వాటికి కొబ్బరి కారం పొడి. అదే చేతితోటి ఈ గుడ్డంలో కొంచెం, ఈ గుడ్డంలో కొంచెం ఏంది నెయ్యా 3 వేసుకున్నాం. 3 గుడ్డలు 3 కూరలు ఇది ఒకటి 3 పొడులు కన్నా ఇంటి పొడిలోనే మొత్తం 3 వేలు. ఇది పొడి ఎప్పుడు పేరు చెప్తుంది కొబ్బరి కారం, కొబ్బరి కారం, కొబ్బరి, పల్లి, ధనియా అన్నీ. దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, ఎందుకంటే అర్థమైపోతుంది కొంచెం నాకినా. అబ్బా తిరిగిపోయింది. ఏంటో పప్పుల పొడి, ఇంతకుముందు అక్కడ పప్పు తగులుతుంది, బాగుంది. ధనియాలు కూడా ఆడాడ తగలాలి. మరి ఏదో ఫేస్ వేసుకున్న పౌడర్ లాగా పుట్టుకున్నా కూడా బాగుంది. మీరు ఫస్ట్ నేను రివ్యూ చెప్తే నెక్స్ట్ వేసుకున్నాను. ఏం వేసుకోవాలి? నేనైతే పప్పుల పొడి తింటా. ఈ పొడిలో కొంచెం పప్పు వేద్దాం. అవి వేయలేడు రావకాయ చట్నీ ఇవ్వలేదు. పప్పు మాత్రం చాలా బాగుంది. జీలపప్పు బాగుంది, ఫుడ్లో అది తిరుపతి రానంటుంది. పప్పు మాత్రం మస్తు అంటే మస్తు కమ్మ ఉంది. పాలకూర పప్పు, పాలకూర కదా, పాలకూర, టమాటో పచ్చడి, నెయ్యి అయితే అదిరిపోయింది. ఇందాక స్టోరేజ్ అయిపోయి స్టోరేజ్ షిఫ్ట్ చేసే గ్యాప్లో తినేసాను నేను అది. ఇప్పుడు ఏం కూర తినాలి? పప్పు, నెయ్యి తింటా. బయట పప్పు నెయ్యి కూర్చో. పప్పు కూడా బాగుంది. పప్పు కూడా బాగుంది. పప్పు అదిరిపోయింది. మూడవ చెప్పడే పుల్గతో బాగుంది, బగర్ రైస్లో బాగుంది, వైట్ రైస్లో కూడా బాగుంది. కూడా వైట్ రైస్లో కూడా బారిస్టర్ పార్వతీశం అనే లెసన్ ఎవరెవరు చదువుకున్నారు? తెలుగు ఉపవాచకంలో ఉండేది. అయితే ఆయన తింటూ ఉంటాడు, ఆయనకు భాష రాదు. అంటే వేరే తమిళనాడుకు ఎడుకో పోతాడు, భాష రాదు. నిడవలు పెట్టు అని అడగాల, పెట్టరాళ్ళు. అయితే ఈ పక్క వచ్చినప్పుడల్లా సాక్ అంటాడు, ఒకసారి బేక్ అంటాడు. వాళ్ళు పట్టించుకోరు. అంటే వాళ్ళు పెట్టడానికి వచ్చినప్పుడేమో వద్దంటుంటాడు, వద్దన్నప్పుడేమో పెడుతుంటారు. ఆయనకు అర్థం కాదు. ఇక్కడ వాళ్ళ మాటలు అక్కడ వాళ్ళ మాటలు, ఇంకా ఆఖరి చిరాకు వస్తుంది. ఇక పెడతలేరాడు. ఓయ్యా నువ్వేనిట్రా వచ్చి 2 సాకులు సాకిపోలేదంటే 2 బేకులు బేకిపో అంటారు. బాగుంటుంది. సూపర్ లెసన్ అది. నీకు పద్యం వస్తా? అట్ట జని కాంచ భీమి సూర్యుడం మృదంగా నిస్పన్న స్ఫూట్ నటన అనుకున్న పరుపుల్లా నీకు కూడా వచ్చా? అమ్మ నీకు చెప్పురా కాను చెట్ల నీడలా
అది రాదు కానుగు చెట్ల నీడలను కానక స్వప్నప సజ్జ మీద నిద్రణత హాయి గొలపక సదా శయనింపక నీ మహాంధకారమున మనసు శాంతి గొలపనే ఎక్కడి వరకు వచ్చి లాస్ట్ లైన్ రాదు. పూర్తి ఎయిర్ ఎవరన్నా కింద కామెంట్ సెక్షన్లో పూర్తి ఎయిర్ దాన్ని నేను ఛార్జీపీలో కొట్టుకొచ్చాను. అట్లా చెప్పొద్దురు. నువ్వు చూస్తా వచ్చి కాపీ పేస్ట్ చేస్తాడా? నేను నిజాయితీ అంటున్నారా? నిజాయితీ అనేది ఇది ఫైబర్. మనం అన్నం కంటే కూరలు ఎక్కువ తినాలి. ఏ కూరలల్లో మెయిన్గా ఈ క్యారెట్ బీన్స్ ఇట్లాంటి కూరలల్లో పచ్చి కొబ్బరి తురిమేసి కూర వండితే ఇట్లుంటుంది. పాపడ్ చాలు ఎందుకంటే ఇంకా కుదిరింది. సాంబార్ అంటారు. సాంబార్ ఇది ఎట్లా తెలుసా? పచ్చి పులుసుని సాంబార్ని ఫ్యూజన్ చేసి ఎట్లుంటుందో అట్లుంది. ఏంది మజ్జి పులుసు? అది డిఫరెంట్గా ఉందా? నాకు నచ్చలే. ఎట్లా చూసింది తెలుసు? ఇప్పుడు ఎంత తింటావు? 2 అన్నట్టు చూసిందా? అట్లేమో సరే మేము ఇంకా తింటాన ప్రతారం చూసినాం. ఎందుకంటే ఇట్లా చేస్తాం. మీరు తింటా ఉండాలా, నేను పెడతా ఉండాలి అంటే పెరుగు బగారన్నం అబ్బా బాగాలేదు పెరుగు. అది బగారన్నంలోకి అట్లా అనిపిస్తుంది. నాకు వద్దు, నేను స్వీట్ తింటా. నాకు పెరుగులో కొంచెం తేడా ఉన్నది తినబుద్దిగా. బాగాలేదు. అబ్బా చెప్పినా ఫస్ట్ టైం స్పూన్ తిన్నాను. నాకు స్వీట్లలో సేమియా అంటే పానం. ఎంత కమ్మ ఉందో. దీని ఏమంటారు? షావాలు తెలుసా? సేమియా అంటారు, షావాంగులు అంటారు. షావాల స్వీట్ అంటారు మా సైడ్. మీరు వచ్చినప్పుడు ఈ సేమియా పాయసం ఉంటే తినురి, మర్చిపోకురి. కూరలన్నీ మంచిగా ఉన్నాయి, పొళ్ళన్నీ మంచిగా ఉన్నాయి. పెరుగు ఒకటి మంచిగా లేదు. మజ్జిగ పులుసు, ఆ మజ్జిగ పులుసు కూడా నచ్చలేదు నాకు. అంటే మా వాళ్ళకి నచ్చింది, నాకు నచ్చలేదు. మిగతా కమ్మ ఉన్నాయి. 250 రూపీస్ మీల్స్. మీ బడ్జెట్ అనుకుంటే ఆ గుడి, వద్దు అని అనుకుంటే సిటీలో కూడా ఉంటాయి కొన్ని, ఆడనైనా ట్రై చేయరి. టేస్ట్ మాత్రం ఆ 250 రూపీస్కి నాకైతే వర్తే. కమ్మ ఉన్నాయి, తృప్తిగా తిన్నా. ఉంటాం అలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మినట్లో ఊరిపిస్తూనే ఉంటాం. ఎందరో తిండి అందరికీ బాగుందా? బాయ్ బాయ్, లవ్ యూ.